అత్తయ్య గారు, ఈ ఇంటి బిడ్డ అయిన దామిని ఎక్కడో ఉండడం ఏంటి? తనకి తనెవరో తెలియకుండా అలా ఎలా పెంచుతున్నారు? ఈ ఇంటితో ఉన్న బంధాల్ని తనకి దూరం చేయాల్సిన అవసరం పాప ఏముందత్తయ్య గారు? ఏం చెప్పమంటావమ్మా, అదంతా మా కర్మ. కన్నబిడ్డకి కడుపారా పాలు పట్టే అదృష్టం కూడా లేకుండా మాకు శిక్ష వేశాడా దేవుడు. నెలల వయసులోనే బిడ్డ జాతకాన్ని పరీక్షించిన జ్యోతిష్యులు పాప గ్రహ దోషంతో పుట్టింది అని చెప్పారు. ఇంట్లో బంధాల నడుమ పెరిగితే బిడ్డకి ప్రాణగండమంట. అందుకే 22 వచ్చే వరకు పాపకి దోషం ఉంటుంది. అది పూర్తయ్యే వరకు తన కుటుంబంలో ఉండకూడదు అని వాళ్ళు హెచ్చరించారు. అందుకేనమ్మా దూరంగా వేరే ఒక ఆవిడ సంరక్షణలో దామినిని పెంచుతూ వచ్చాం. ఇంతకాలం గుండె ఎంత తప్పించిపోయినా బిడ్డ గండాన్ని తప్పించుకునేందుకు మాకు మేము ఈ కష్టాన్ని సృష్టించుకోలేక తప్పలేదమ్మా, తప్పలేదు. రేపటితో చెల్లికి 22 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. తను మళ్ళీ తిరిగి ఈ గడపలో అడుగు పెట్టబోతుంది. ఎల్లుండి మా చెల్లి దామిని మన ఇంటికి వచ్చేస్తుంది. వద్దు నరసింహ, వద్దు వద్దు. అయ్యో బాబు, వీడేదో చేసేటట్టున్నాడు నన్ను. సరే సార్, దొరికా. ఎక్కడికి వెళ్తావు? ఇవాళ శేఖరం ఆడి చేతిలో కర్పూరంలాగా కరిగిపోయేలా ఉన్నాడమ్మి. పోతే పోయేళ్లే కానీ మనకు మంచి ఫుటేజ్ దొరకుండాదే. ఏం జరుగుతుంది? నేను దర్శన్ శరణ్యలని వేరు చేయాలని లెటర్ కాన్సెప్ట్ ని వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు అది కూడా పని చేయకుండా పోయింది. దర్శన్ లో శరణ్య మీద రావాల్సిన కోపం కూడా ఎక్కడా కనిపించట్లేదు. అంటే అసలు ఏం జరుగుతుంది? దర్శన్ శరణ్యల మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుందా? ఒక్కటైపోతున్నారా? ఓ మై గాడ్, లేదు, అలా జరగకూడదు. శరణ్యని నా దర్శన్ కి దగ్గర కానివ్వకూడదు. దాన్ని పూర్తిగా అడ్డు తొలగించాలి. అప్పుడే దర్శన్ నాకు దగ్గర అవుతాడు. సమీరా చెప్పు. ఆ శరణ్య రోజు రోజుకి దర్శన్ కి ఇంకా దగ్గర అవుతుందేమో అనిపిస్తుందనన్య. దాన్ని ఏదో చేద్దామనుకుంటే అదే నాకు నిద్ర లేకుండా చేస్తుంది. నీకే కాదు, ఇన్ని రోజులు నేను దాన్ని వాడేస్తున్నాను అనుకున్నాను. అనుకున్నది సాధించటం ఇంకెంతసేపని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
కానీ అది నాకు పూర్తిగా రివర్స్ అయింది. ఆ ఆనంద భైరవితో కలిసి నన్నే ఒక ఆట ఆడిస్తోంది. దాన్ని ఏదో ఒకటి చేస్తేనే ఆనంద భైరవిని కూడా నేను కంట్రోల్ చేయగలను. లేదంటే వాళ్ళ దాటికి మనం తల వంచాల్సి వస్తుంది. ప్లాన్ చేద్దాం సమీరా. ఎస్, చేద్దాం. కాదు, నేనే చేస్తాను. దాని ప్రకారం నువ్వు ఫాలో అవ్వు. ఏంటది? నేను శరణ్యని మీటింగ్ ఉందని తీసుకుని వెళ్తాను. అక్కడే దానికి షాక్ ఇద్దాం. ఓకే సమీరా, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ శరణ్య మాత్రం తిరిగి ఈ ఇంట్లోకి రాకూడదు. ఓకే అనన్య, అది నేను చూసుకుంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. సమీరా ప్లాన్ చేస్తుందా? వర్కౌట్ అవుద్దా? చూద్దాం. చెప్పు సౌమ్య. మామ్,